ఓం. నా పేరు వినకోట శ్రీనివాసరావు అండి. మన వాగ్జాన వేయించేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయాన్నే సుప్రభాత సేవ, అనంతరం విశ్వసేన పూజ, అనంతరం స్వామివారికి 108 కలశాలతో క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం జరిగిందండి. తదనంతరం 9 గంటలకు హనుమతి వ్రతం 108 దంపతుల చేత కార్యక్రమం జరిగిందండి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్ప కార్యక్రమం కూడా 2000 మందికి భక్తులు, అడ్వకేట్ న్యాయవాది అండి, హైకోర్టు న్యాయవాది గారి ద్వారా ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే ఈ రోజు ముఖ్య అతిథుల కింద మాకు ఆయన దీవెనతో పొందింది కేసీ శివరాజ్ చిన్ని గారు, అలాగే ఎలమంచిలి సునీల్ ఎమ్మెల్యే గారు మాకు శుభాకాంక్షలు తెలిపారని దేవాలయానికి. తర్వాత వచ్చిన ప్రముఖుల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మన వైఎస్ఆర్సీపీ పోతున వెంకట మహేష్ గారు కూడా ఈ దేవాలయానికి వచ్చారండి. అలాగే చింతలపూడి సత్యనారాయణ పారిశ్రామికవేత్త, ఆయన కూడా దర్శించారండి. అలాగే కుంచు శ్రీనివాసరావు కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారు దర్శించుకున్నారండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. భక్తులందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలు ఉండాలని కోరుకుంటున్నామండి. అలాగే సాయంత్రం కూడా ఆ స్వామివారికి పల్లకి ఊరేగింపు ఉంటుందండి. నగరోత్సవం కూడా ఉంది కార్యక్రమానికి. ఈ కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు పరాశరం పవనకుమారాచార్య గారి, తర్వాత వినకోట శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈవో సింగంశెట్టి అర్జునరావు గారు, చైర్మన్ నందిపాటి నాగవంకట శ్రీనివాసరావు గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందని మనసులో కోరుకుంటూ, ఈ ఆంజనేయ స్వామి కళాకార అలవేళ్ళు అందరూ ఉండాలని మనసులో కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు సన్మానంగా భవంతు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వాగు సెంటర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి పుణ్యావచనం, 108 కలశాలతో అష్టోత్తర శతనామావళి, 9 గంటలకు హనుమాన్ వ్రతం, 108 మంది దంపతులచే వ్రతాలు, మధ్యాహ్నం 12 గంటలకు నివేదన జరిగినవి. అన్నదాన కార్యక్రమంలో 2000 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. పూజ